నకిలీ పత్రాలతో భూమి అక్రమ రిజిస్ట్రేషన్ కేసు ఛేదించిన దేవునిపల్లి పోలీసులు. ముగ్గురు నిందితుల అరెస్టు. అసలు యాజమాని స్థానంలో వేరే వ్యక్తిని నిలబెట్టి భూమి రిజిస్ట్రేషన్ కీలక పత్రాలు స్వాధీనం. దేవునిపల్లి పోలీస్ స్టేషన్లో నమోదైన క్రైమ్ నెంబర్ 316/2025లో భూమిని అక్రమంగా కబ్జా చేసి తప్పుడు పత్రాలు సృష్టించి అసలు యాజమాని స్థానంలో వేరే వ్యక్తిని నిలబెట్టి అక్రమ రిజిస్ట్రేషన్ చేయించిన కేసును దేవునిపల్లి పోలీసులు విజయవంతంగా ఛేదించారు. బండారు శ్రీనివాస్ రెడ్డి అని చెప్పి ఈయన ప్లాన్ చేసి ఆ వెంకటయ్యనే తన మామ సదానంద రెడ్డిని నిలబెట్టి సదానంద రెడ్డి వెంకటయ్య అని చెప్పి ఆయన భార్య సునీత రెడ్డి పేరు మీదకి మామతో రిజిస్ట్రేషన్ చేయించాడు. ఈ ముగ్గురు శ్రీనివాస్ రెడ్డి, బండారు సునీత రెడ్డి, సదానంద రెడ్డి, సంగారెడ్డి, ఈ ముగ్గురిని ఈరోజు అరెస్ట్ చేసినాము. ఈ విషయంలో ముక్తావరపు శాంత ఫిర్యాదు మేరకు మా జిల్లా ఎస్పీ గౌరవనీయులైన రాజేష్ చంద్ర ఐపీఎస్ గారి ఆదేశాలతో దేవునిపల్లి పోలీసులు స్పెషల్ టీం ఫామ్ చేసి ఈ ముగ్గురిని ఐడెంటిఫై చేయడం జరిగింది. కామారెడ్డి పట్టణంలో కానీ పరిసర ప్రాంతాల్లో కానీ దేవునిపల్లి ఏరియాలో కానీ ప్లాట్లు కొనేటప్పుడు జాగ్రత్త చూసుకోవాలని చెప్పి గత ఎన్నో సందర్భాల్లో మా ఎస్పీ గారు చెప్పారు. ఎవరైనా నకిలీ డాక్యుమెంట్స్తో ప్లాట్లు అమ్మే అవకాశం ఉంది కాబట్టి ఎవరు నకిలీ డాక్యుమెంట్స్తో ప్లాట్లు అమ్మినా కొనుగోలు చేసినా అందరూ కూడా చట్టపర చర్యలకు లోనవుతారు కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోగలరు. ఈ కేసును ఛేదించిన దేవునిపల్లి ఎస్ఐ రూరల్ సిఐ గారు వారి టీం నందరినీ మా ఎస్పీ గారు అభినందించారు.